నమస్కారం. ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన మోదీ 212 కిలోమీటర్ల మార్గం ద్వారా ప్రయాణ సమయం తగ్గింపు, 11,868 కోట్లతో నిర్మాణం పూర్తి, ప్రాంతీయ అభివృద్ధికి కీలకంగా మారుతుందని అంచనా. రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడంపై బుగ్గన విమర్శలు. అవినీతి కారణంగా పెట్టుబడులు వెనుకను వేస్తున్నాయనే ఆరోపణ. పారదర్శక విధానాలు లేకపోతే అభివృద్ది సాధ్యం కాదని హెచ్చరిక. ప్రభుత్వం నమ్మకం కల్పించాలని బుగ్గన డిమాండ్. మహిళా బిల్లుపై బీజేపీని ప్రశ్నించిన మంత్రి సీతక్క. కాంగ్రెస్ కాలంలోనే బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు. బీజేపీకి మహిళలపై నిజమైన చిత్తశుద్ది లేదని విమర్శ. మహిళల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం. ఉద్యోగులకు శుభవార్తగా నిధుల విడుదల. పెండింగ్ బకాయిలు చెల్లించడంతో ఉద్యోగుల ఆనందం. సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని అభినందించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యాఖ్య. డీలిమిటేషన్ పై సీఎం వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్. అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయొద్దని సూచన. ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని హామీ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ తీరును సమర్థించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ రాష్ట్రం అభివృద్ది చెందకూడదన్న దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు బలమైన కంచుకోటగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారన్నారు. అభివృద్ది పనులను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవుతాయని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం హక్కుల్ని దాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో వారు ప్రమాణం చేపించారు. చేసినటువంటి ప్రమాణాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు ఈ బాధ్యతలు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ ఈ బాధ్యతలు పొందుతున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం ఈరోజు మీరు పొందేటువంటి పదవులు ఆషామాషి పదవులు కాదు. ఈ దేశంలోనే శతాబ్ద కాలం పైబడి చరిత్ర కలిగినటువంటి ఒక అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలో ఈరోజు జిల్లా స్థాయిలో మీరు పదవులు పొందుతా ఉన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి, ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించి, ఈ దేశానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అందించి, పంచవర్ష ప్రణాళికలు తెచ్చి, రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రపంచంలోనే ఈ దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారి పాలనలో చిన్న పనులను కూడా పెద్దగా చూపించుకున్నారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పనులు చేసిన ప్రచారం చేయకుండా ప్రజలకు సేవ చేస్తుందన్నారు. మరోసారి అధికారంలోకి రామెల్లమని తెలిసి బీఆర్ఎస్ నేతలు ఆందోళనతో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు గత పాలనను గుర్తుపెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండింటినీ సమానంగా అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. మనందరి మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కుటుంబ సభ్యులమైన మనందరం భవిష్యత్తులో మనం చేసే పనిని ఆనాటి ప్రభుత్వం గోరంత చేస్తే కొండంత చెప్పుకున్నారు. మనం కొండంత చేస్తే గోరంత కూడా చెప్పుకోలేకుండా ఉన్నమాట నిజం. దాన్ని గోరంతని కొండంత చెప్పుకోలేకపోయినా చేసిన దాన్నైనా మనం ప్రజలకు చెప్పగలిగితే తప్పకుండా ప్రజల మనసుల్లో ఉన్న ఈ ప్రభుత్వం, ఈ పార్టీ మళ్లీ తిరిగి ప్రజలు దీవించటానికి ఏ రకమైన సంకోచం ప్రజలలో లేదు. దానికి నిదర్శనమే ఈ గడిచిన కొన్ని నెలల నుంచి ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పోకడ అది జీర్ణించుకోలేకనే మళ్లీ మన ప్రభుత్వం రాదు అని జీర్ణించుకోలేకనే ఎలా కళ్ళు దాగి నుప్పు తొక్కిన కోతుల్లా ఎలా ఎగురుతున్నారో మనకి కనిపిస్తుంది. అయినా కూడా ఎక్కడ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తగ్గకుండా వారికి తిరిగి గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ప్రజలున్నారు. అది మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడిగేది
చేసిన ప్రతి కార్యక్రమాన్ని చేయని దాన్ని ఏం చెప్పుకోనక్కర్లా. ఆనాటి ప్రభుత్వం లాగా మాయమాటల నోరు తెరిస్తే మాయమాటలు మనం చెప్పుకోనవసరంలా. చేసిన దాన్ని గనక చెప్పుకోగలిగితే, చేసిన దాన్ని ప్రజలకు ఇస్తున్న దాన్ని, చేసిన అభివృద్ధిని చెప్పుకోగలిగితే తప్పకుండా. టీపీసీసీ చీఫ్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలు చేసి ప్రజలను మోసం చేయలేరని వ్యాఖ్యానించారు. ముందుగా కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజల మద్దతు కాంగ్రెస్ కే ఉందన్నారు. కేటీఆర్ ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని విమర్శించారు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, అన్న ఏ రకంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు, మేనబావ ఏ రకంగా ఆస్తులు సంపాదించుకున్నారు, సంతోషరావు ఏ రకంగా సంతోషంగా ఉన్నాడో ఇవన్నీ కూడా మీ చెల్లె చెబుతా ఉంది. పాదయాత్ర చేసే ముందు మీ చెల్లె స్పందించిన ప్రశ్నలకి జవాబు చెప్పి పాదయాత్రకు పోవాల్సిన చేస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని అడ్డగాలుగా దోచుకొని ఇలా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని పెద్దలు విక్రమార్క చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. సుమారు 11,868 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 212 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా 6 గంటల ప్రయాణం కేవలం 2 గంటలకు తగ్గింది. ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడి ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి దారితీస్తుందని భావిస్తున్నారు. రవాణా సౌలభ్యం పెరగడంతో వాణిజ్య కార్యకలాపాలు వేగవంతమవుతాయని అంచనా వేస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది కీలక అడుగుగా పేర్కొన్నారు. मुख्यमंत्री और उप मुख्यमंत्री भी उनके साथ इस वक्त वहां पर मौजूद थे। तो आप तस्वीरों में देख रहे हैं ये एलिवेटेड कॉरिडोर जो करीब 12 किलोमीटर का है। यहाँ से कितना खूबसूरत दृश्य, जब आप इस एक्सप्रेसवे पर जाएंगे तो आपके लिए एक बहुत ही अलग अनुभव होगा। और आप पढ़ पा रहे होंगे ये दिल्ली देहरादून इकोनॉमिक कॉरिडोर और गणेशपुर और आशा रोडी के बीच में जो वाइल्ड लाइफ कॉरिडोर बनाया गया है 18 किलोमीटर लंबा हिस्सा है। और जैसा कि हम लगातार अपने एक्सपर्ट्स के साथ बात कर रहे हैं, NHAI और जो वाइल्ड लाइफ इंस्टीट्यूट ऑफ इंडिया है इसको साथ में लेकर के इस पूरे प्रोजेक्ट को कंसीव किया गया। और अंडरपास का उपयोग कैसे किया जाए, वन्यजीव कैसे इस अंडरपास का उपयोग कर पाएं, जो वन्य प्रजातियां हैं वो अंडरपास का उपयोग कैसे कर पाएं, और जो प्रभावशीलता है इस पूरे के पूरे प्रोजेक्ट की उसको देखने के बाद ये जो पूरा वन क्षेत्र है, जो बाघ, हाथी, ग्रेटर हॉर्नबिल और किंग कोबरा जैसी जो कुछ लुप्तप्राय प्रजातियां हैं वो भी यहाँ पर पाई जाती हैं बड़ी संख्या में। और गणेशपुर और आशा रोडी के बीच में जो 20 किलोमीटर लंबा कुल एरिया है, इस हिस्से में जहां पर प्रधानमंत्री इस वक्त व्यू पॉइंट देख रहे हैं वो करीब 10.97 किलोमीटर लंबा अंडरपास है। उस अंडरपास के बिल्कुल करीब जहां पर व्यू पॉइंट बनाया गया है। और खास तौर पर కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీలిమిటేషన్ అంశంపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. దేశవ్యాప్తంగా సమతుల ప్రాతినిధ్యం కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల్లో అపోహలు సృష్టించకూడదని సూచించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఎందుకంటే ఈరోజు 70 కోట్ల మంది మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవము, మహిళలకు సంబంధించినటువంటి హక్కులు, అభివృద్ధిలో వాళ్ళకు సమాన ప్రాధాన్యత కల్పించి, భాగస్వామ్యం కల్పించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నము ఈరోజు జరుగుతూ ఉంది. గత 50 సంవత్సరాలుగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అనేక పార్టీలు, సంస్థలు, అనేక మంది మేధావులు దీనిపైన డిమాండ్ చేస్తున్న వచనం మనకు తెలుసు. అనేక సార్లు లోక్సభ, రాజ్యసభలో కూడా దీనిపైన చర్చ జరిగింది. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్లు కూడా పాస్ అయింది. చివరకు అనేక కారణాలతో ఆ యొక్క బిల్లు కార్యరూపం దాల్చలేదు. ఇది ప్రజాస్వామ్య శక్తికి, ఎందుకంటే 50% జనాభా మన దేశంలో మహిళలు ఉన్నారు.
కాబట్టి ఆ మహిళలకు ఆత్మగౌరవానికి, మహిళలకు సంబంధించినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రక్రియ ఈ 33% రిజర్వేషను. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక కొత్త శక్తిని కల్పిస్తుందనే విషయంలో మరి ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇది కేవలం ఒక చట్టం కాదు, మహిళా సాధికారతకు వేస్తున్నటువంటి ముందడుగని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాసనసభాపక్ష సమావేశం అనంతరం సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా ఆయన ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. పార్టీ లోపలి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సామ్రాట్ చౌదరి నాయకత్వంలో పాలన ఎలా ఉంటుందో చూడాలి. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో వైఎస్ జగన్ పర్యటనకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. జగన్ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను టీడీపీ తమ ఖాతాలో వేసుకుంటోందని మాజీ మంత్రి కాకాని ఆరోపించారు. బోట్ల విడుదలలో టీడీపీ నేతల జోక్యం ఉందని విమర్శించారు. హార్బర్ లో సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటుపై కూడా వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిగిలిన పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ పర్యటనతో రాజకీయ ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. వాళ్ళకది సరిపోదు, దాన్ని మరలా విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఇది ఫేజ్ 1, తర్వాత దీన్ని విస్తరిస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి హార్బర్ని పూర్తి చేయకుండా 10% పనులు పెండింగ్లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు బలవంతంగా ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాని మీద అనేక రకాలైనటువంటి ఈ మధ్య లోకేష్ గారు రావడం, దానికి సంబంధించి ఆయన శంకుస్థాపన చేసిన రోజే మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి పార్క్ చేసినటువంటి కరైకల్ బోట్లు 4 బోట్లు ఉంటే వాటిని పంపించేయమని ఆదేశాలు ఇచ్చడం, పంపించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల జోక్యంతోనే బోట్లు తరలి వెళ్ళాయి. కాబట్టి ప్రభుత్వం ఈరోజు మొక్కుబడిగా మత్స్యకారులు ఇటు ప్రైవేటీకరణ గురించి కానీ బోట్ల తరలింపు విషయంలో కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం. ఇన్ని రోజులు ఈ ప్రభుత్వానికి మత్స్యకారులు గుర్తురాలే, మంత్రులకు మత్స్యకారులు గుర్తురాలే, అధికారులకు మత్స్యకారులు గుర్తురాలే, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మత్స్యకారులు గుర్తురాలే. ఈ రోజు ఏదైతే సమస్య వచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి వాళ్ళని అండదండలు అందిస్తానని చెప్పాడో ఆ రోజు నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి వెంకటరెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే ఈ బిల్ పేరుతో డీలిమిటేషన్ తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో చట్టాలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. మహిళలకు న్యాయం చేయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లులను వాడకూడదని సూచించారు. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, మీరా కుమార్ రాష్ట్రపతులుగా ఎంతోమంది మహిళలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా కోరిక నెరవేరింది. ఒకటే నష్టమైందంటే ఆయన 50% సీట్లు పెంచాలి, దానికి దక్షిణ భారతానికి పూర్తి అన్యాయం జరిగి వాళ్ళు మా ఓట్లు అవసరం లేకుండా అక్కడ నార్త్ ఇండియా 600 సీట్లల్లో వాళ్ళకి కావాల్సిన 450 అయితే గవర్నమెంట్ ఎప్పుడు మేమే అధికారంలో ఉండొచ్చని పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నది. ఇప్పుడు బీహార్లో పోలింగ్ ఉన్నది, తమిళనాడులో పోలింగ్ ఉన్నది. అసలు పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకురాకూడదు. అయినా మహిళా బిల్లు ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని చెప్పి దొంగచాటుగా ఆ బిల్లు తీసుకొచ్చింది. దాంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రులను కూర్చొని మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని తప్పకుండా దక్షిణ భారతదేశమే దేశానికి సగం కాంట్రిబ్యూషన్ 5 జీడిపి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. కర్ణాటక అలాంటి మన రాష్ట్ర సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే తప్పకుండా పోరాటం చేస్తాం. మంత్రి అచ్చెన్నాయుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, మహాశక్తి అని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కలిగించే రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. కులం, మతం తేడా లేకుండా అందరికీ న్యాయం జరిగేలా వ్యవస్థను రూపొందించారన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడమే లక్ష్యమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ రోజు ప్రతి దళిత కుటుంబంలో ఒక వ్యక్తి ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఉండాలి, ఒక పారిశ్రామికవేత్తగా తయారవ్వాలి. అందుకే అన్ని రంగాల్లో మీకు ఎక్కడైనా సరే ఒక పారిశ్రామిక వాడుంటే అక్కడ దళితులకి రిజర్వేషన్స్ ఇచ్చి స్థలాలు ఇస్తున్నాం. వారికి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళకి పారితోషికాలు ఇస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి బాకీలు ఉన్నటువంటి డబ్బులు కూడా ఇచ్చి వారికి అన్ని విధాల ప్రోత్సహిస్తున్నాం. దాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరు పారిశ్రామికవేత్తలు తయారవ్వడమే కాదు, మీరు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. దానికి మనసా వాచ కర్మణ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యార్థులకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కానీ హాస్టల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే కనీసమైనటువంటి సదుపాయాలు లేవు. మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినా, ఏ హాస్టల్కి వెళ్ళినా తాగడానికి నీళ్లు కూడా లేవు. చాలా స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా లేవు. అందుకే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, రేపు వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యే సమయానికి అన్ని హాస్టల్స్ బాగవ్వాలి, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ బాగవ్వాలి. ప్రతి హాస్టల్లో స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ద్వారా నీరు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముందుకెళ్తున్న విషయం కూడా ఈరోజు సంతోషంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. మీరు తప్పనిసరిగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనందరం కృషి చేద్దాం. ఇప్పుడే పెద్దలు నరసింహ గారు చెప్పారు, అనేక పథకాలు ఉండే. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా స్వయం ఉపాధి పథకాలు ఉండే, చదువుకోవడానికి సహాయం చేసేవాళ్ళం. అదేవిధంగా ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ ఉండే. గత 5 సంవత్సరాలు ఈ వ్యవస్థలన్నీ, రాజకీయం మాట్లాడదలుచుకోలేదు కానీ తప్పదు చెప్పవలసింది, అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత బాధ కలుగుతుందంటే, రాజకీయాల్లో ఉంటాం పోతాం, అధికారం వస్తుంది కానీ ఒక వ్యక్తిని ఎప్పుడూ కించపరచకూడదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండపాడు మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్య అని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టారు. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీస్ కానీ బాగా చదువుకోవడానికి అమెరికా, రష్యా ఎక్కడికైనా వెళ్తే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి చదివించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని 2014-19లో అమలు చేశాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత పథకం ఆపేసినా పర్వాలేదు, లేకపోతే దానివల్ల సహాయం చేయకపోయినా పర్వాలేదు. ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఉద్యోగులకు శుభవార్త తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. పెన్షనర్లు, గ్రాట్యుటీ, ఏపీజీఎల్ఐ, ఏపీజీఎఫ్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పెండింగ్ బకాయిలను విడుదల చేయడం అభినందనీయమన్నారు. 7,538 కోట్ల నిధులు విడుదల కావడం ఉద్యోగులకు ఊరట కలిగించిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వాళ్ళకు గ్రాట్యుటీ, ఏపీజీఎల్, జిఐఎల్, ఏపీజీఎఫ్, సరెండర్ లీవ్, పోలీసులకు సరెండర్ లీవ్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగస్తులు బాగా కష్టపడి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో నిరంతరము వారి సేవలు అందిస్తున్నారు. కాబట్టి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. మొట్టమొదటి నుంచి కూడా ఆయన 1994-95లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఉద్యోగస్తులందరి మీద వారు చేసే పనికి తగిన ఫలితాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు సుమారుగా 15-18 సంవత్సరాల నుంచి ఆయన అటువంటి ఆలోచన ధోరణితోనే ఉద్యోగుల యొక్క విషయంలో ఉంటున్నాడు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెట్టుబడుల అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు. పెట్టుబడులు ఎందుకు రావడం లేదో పరిశీలిస్తే స్థానికంగా అవినీతి పరిస్థితులు ఉన్నాయన్నారు. చిన్న పనులు చేయాలన్న ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని స్థానికులు చెప్తున్నారన్నారు. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పారదర్శక విధానాలు లేకపోతే పెట్టుబడులు రావని హెచ్చరించారు. నిజం చెప్తున్నా, నేను కొంతమందితో విచారించిన ఈ మధ్య కాలంలో ఇదంతా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని చూస్తే ఏమన్నారంటే, అక్కడ గుంటూరులో, విజయవాడలో ఏమన్నారంటే, అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటన్నా వాళ్ళు అన్నారు నాకు, స్థానికులు. ఇంకా నేను విచిత్రం చెప్తా,
స్థానికులు అక్కడ ఉన్న చౌదరీస్ అన్నారు నాకు ఏం తెలుసునా అధ్వానమైన పరిస్థితి అన్న లేఅవుట్ వేసే లోపల నాన్ కన్వర్షన్ కావాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, లాస్ట్కు పునాది రాయేస్తే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకి పోయి ఇచ్చుకోవాలి. డబ్బులు ఏంది ఎమ్మెల్యేలు ఏంది అసలు ఆ పని జరగనీరు అనేది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అసలు ఇంకా ఏమనంటే సంపద సృష్టి. ఏమి సంపద సృష్టి? సంపద సృష్టి ఏమంటే మా ఇంట్లో పనిచేసే పిల్లోడు, ఇది కూడా వాస్తవం చెప్తా. నేను కొద్దిగా మా అమ్మ చనిపోయింది సార్, మా నాయన ఒక్కడున్నాడు, ఊరికి పోవాలంటే అక్కడ ఊరికి పోతే నీకు అన్ని బాగానే ఉందని ఆయన అది ఇదంటే ఆయన కోస్టలాంధ్ర నుంచి వచ్చినాడు అనమాట. ఆయన ఏమని అడుగుతున్నా ఏం చేస్తున్నాడు నాయన అంటే పొలం ఉండే పొలము గుత్తకిచ్చినారు, మళ్ళీ ఏం చేస్తున్నా చిన్న కిరాణా అంగడి పెట్టుకున్నాడు. కిరాణా అంగడి ఆ మారుమూల గ్రామంలో జరుగుతుందంటే కిరాణంతో పాటు మందు కూడా అమ్ముతాడు సార్, అందుకని మందు కూడా అమ్ముతున్నాడు కాబట్టి జరిగిపోతుంది. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రావాలా పెట్టాలా చేయాలంటే ఎందుకు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అసలు? ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెట్టండి, హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెడితే పెట్టుబడిదారులు కూడా వస్తారు, అవును పెడుతున్నారు కదా అని. ఇది ఎట్టుందంటే మెడికల్ కాలేజ్కి ఎవరు రాలే టెండర్ లేలే అంటే నారాయణ మెడికల్ కాలేజ్ జరుపుతున్నాడు, ఆయన వేస్తే కదా ఎవడన్నా వచ్చేది, నువ్వేమో టెండర్ వేయవు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి, చౌదరి గారే బాగా తెలిసిన ఆయన, హైదరాబాద్లో ఉంటారు, గుంటూరులో ఉంటారు. ఆయన ఏమన్నా అంటే సార్ నరాన టీడీపీ సార్, మేము మంచిది సార్, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది లేండి, నరాన టీడీపీ సార్. అయితే ఒక్కసారి మాత్రం సార్ నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో అంటే నేనేమనుకున్నాను, నెక్స్ట్ ఆయన అభిమానంతో ఓటేసింటాడేమో అని అనుకున్నాను. ఆ రోజు మాత్రం సార్ అభిమానం అడ్డం వచ్చి నేను ఓటింగ్కే పోలే అన్నాడు అంటూ ఆయన ఏమని అడుగుతున్నా. దాని తర్వాత ఈసారి మాత్రము సస్త టీడీపీ కోటాను సార్, ఇది నేను వాస్తవం, ఇది అన్న మాట నేను చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన మోదీ 212 కిలోమీటర్ల మార్గం ద్వారా ప్రయాణ సమయం తగ్గింపు, 11,868 కోట్లతో నిర్మాణం పూర్తి, ప్రాంతీయ అభివృద్ధికి కీలకంగా మారుతుందని అంచనా. రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడంపై బుగ్గన విమర్శలు, అవినీతి కారణంగా పెట్టుబడులు వెనుకను వేస్తున్నాయనే ఆరోపణ, పారదర్శక విధానాలు లేకపోతే అభివృద్ది సాధ్యం కాదని హెచ్చరిక, ప్రభుత్వం నమ్మకం కల్పించాలని బుగ్గన డిమాండ్. మహిళా బిల్లుపై బీజేపీని ప్రశ్నించిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ కాలంలోనే బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు, బీజేపీకి మహిళలపై నిజమైన చిత్తశుద్ది లేదని విమర్శ, మహిళల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం. ఉద్యోగులకు శుభవార్తగా నిధుల విడుదల, పెండింగ్ బకాయిలు చెల్లించడంతో ఉద్యోగుల ఆనందం, సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని అభినందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యాఖ్య. డీలిమిటేషన్ పై సీఎం వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్, అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయొద్దని సూచన, ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.